చూస్తున్నది రెడ్మీ నోట్ 10s మొబైల్. ఈ ఫోన్ మనకి మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్తో రన్ అవుతుంది. 15,000 లోపు గేమింగ్ ఫోన్ కోసం చూసే వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఫోన్ మనకి అన్ని హై లెవెల్ గేమ్స్ని అయితే మీడియం గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ మనకి బాక్స్లో చూసుకుంటే పైన ఫోన్ ఉంటుంది, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది. అండ్ బాక్స్లో మనకి ఒక క్లియర్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది. నెక్స్ట్ ఈ ఫోన్తో పాటు మనకి 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ విత్ టైప్ సి కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకు బాక్స్లో చేసే కంటెంట్ అయితే. నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి మనకి డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంటుంది. అండ్ మనకి ఫోన్ మీడియాటెక్ హీలియో G95 ప్రాసెసర్తో అయితే రన్ అవుతుంది. నెక్స్ట్ ర్యామ్ వచ్చేసరికి 6GB బేస్ మోడల్తో వస్తుంది. అలాగే ఇంటర్నల్ పరంగా చూసుకుంటే ఇది 64GB అండ్ 128GB 2 వేరియంట్స్లో అయితే మనకి తీసుకొచ్చారు. SD కార్డ్ని యూస్ చేసుకుని మనం 512GB వరకు అయితే మెమరీని ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కెమెరా పరంగా చూసుకుంటే ఇది 64 మెగాపిక్సెల్ రేర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో వస్తుంది. మనకి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో వస్తుంది కాబట్టి మ్యాక్రో ఇమేజెస్ని అయితే క్లియర్ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. మినిమం 5 మెగాపిక్సెల్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఫ్రంట్ వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. అలాగే ఈ ఫోన్ మనకి 178 గ్రామ్స్ వెయిట్తో అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ ఫోన్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11 విత్ MIUI 12.5తో రన్ అవుతుంది. నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ పరంగా చూసుకుంటే ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. అలాగే బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే ఇది 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఒక ఫుల్ డే అయితే మనం యూస్ చేయొచ్చు. నెక్స్ట్ 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ ఛార్జర్ అయితే మనకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క ఓవర్వ్యూ చూసుకుంటే ఫ్రంట్లో 6.43 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే సెంటర్ పంచువల్తో వస్తుంది. నెక్స్ట్ కెమెరా పరంగా చూసుకుంటే ఇది 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది అండ్ 2.45 అపర్చర్తో వస్తుంది. ఈ కెమెరాని యూస్ చేసి మనం 1080p వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసరికి పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. చుట్టూ ఫ్రేమ్ కూడా మనకు పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. అండ్ ఇది మ్యాట్ ఫినిష్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్స్ని కూడా అట్రాక్ట్ చేయడం లేదు. నెక్స్ట్ రైట్లో చూసుకుంటే పవర్ బటన్ ఉంది. ఇదే ఫింగర్ ప్రింట్ సెన్సార్లో కూడా యాక్ట్ అవుతుంది. అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఉంది. నెక్స్ట్ లెఫ్ట్లో చూసుకుంటే సిమ్ ట్రే అయితే ఉంది. ఇది ట్రిపుల్ స్లాట్తో వస్తుంది కాబట్టి మనం ఏవైనా 2 సిమ్ కార్డ్స్ అండ్ 1 SD కార్డ్ అయితే యూస్ చేసుకోవచ్చు. మెమరీ కార్డ్ని యూస్ చేసుకుని 512GB వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది IP53 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో వస్తుంది. వాటర్ రెసిస్టెంట్ అని బకెట్లో ఫోన్ వేయకండి. జస్ట్ చిన్న చినుకులు పడినా సరే ఏం కాదు, జస్ట్ జోకింగ్ అంతే. నెక్స్ట్ టాప్లో చూసుకుంటే సెకండరీ మైక్రోఫోన్ ఉంది, ఐఆర్ బ్లాస్టర్ ఉంది. అండ్ బాటంలో చూసుకుంటే 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది అండ్ స్పీకర్ కూడా ఉంది. నెక్స్ట్ కెమెరా పరంగా చూసుకుంటే ఇది క్వాడ్ కెమెరాతో వస్తుంది. దీనిలో 64 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఉంది అండ్ 1.79 అపర్చర్ LED ఫ్లాష్తో వస్తుంది. నెక్స్ట్ 8 మెగాపిక్సెల్ 118 degrees అల్ట్రా వైడ్ సెన్సార్తో వస్తుంది. ఇది 2.2 అపర్చర్తో వస్తుంది అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఇది 2.4 అపర్చర్తో వస్తుంది అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. నెక్స్ట్ మనకి ఈ ఫోన్లో అయితే మూవీ ఫ్రేమ్ సపోర్ట్ అయితే ఉంది. మూవీ ఫ్రేమ్ని యూస్ చేసి సినిమాటిక్ ఆస్పెక్ట్ రేషియోలో అయితే మనం వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ప్రో కలర్ సపోర్ట్ కూడా ఉంది. ప్రో కలర్ని ఆన్ చేసుకొని కొంచెం కలర్స్ని బూస్ట్ చేసినట్టు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ కెమెరాని యూస్ చేసుకొని మనం 4K వరకు వీడియోని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫోన్ యొక్క రివ్యూ చూసుకుంటే మనకి ర్యామ్ మేనేజ్మెంట్ అయితే బాగుంటుంది. యాప్స్ రీలోడ్ అవ్వడం కానీ, గేమ్ లాగింగ్ అవ్వడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ని అయితే ఏం ఫేస్ చేయం. ఇది 2 హెవీ గేమ్స్ని అయితే మెమరీలో ఉంచుకోగలుగుతుంది. నెక్స్ట్ దీనిలో అన్ని సెన్సార్స్ని యూస్ చేశారు. మైక్రోమీటర్ సెన్సార్ కానీ, ఆల్జోమీటర్ సెన్సార్ కానీ, జైరోస్కోప్ సెన్సార్ కానీ ఎక్కడ ఏది స్కిప్ చేయలేదు. నెక్స్ట్ ఈ ఫోన్ మనకి స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. టాప్తో కంపేర్ చేస్తే బాటమ్ నుంచి సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది. అలాగే రెడ్మీ నోట్ 10 Pro Maxతో కంపేర్ చేస్తే సౌండ్ అయితే కొంచెం తక్కువే వస్తుంది. నెక్స్ట్ ఇది మనకి MIUI 12.5తో రన్ అవుతుంది. MIUI 12.5 చైనీస్ వెర్షన్ చూసుకుంటే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇండియన్ వెర్షన్లో అయితే అవేమీ లేవు. యాడ్స్ ఉండవని అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. సేమ్ MIUI 12 ఎలా అయితే ఉందో అలానే ఉంది. కొంచెం UI అయితే చేంజ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ నోటిఫికేషన్ LED లైట్ అయితే లేదు. USB OTG సపోర్ట్ ఉంది. డైరెక్ట్ వీడియో కాలింగ్ ఆప్షన్ ఉంది. నెక్స్ట్ స్క్రీన్ రికార్డర్, FM రేడియో ఆప్షన్స్ కూడా ఈ ఫోన్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ NFC సపోర్ట్ అయితే లేదు. నెక్స్ట్ హైడెప్ స్క్రీన్ కాస్టింగ్, టాక్ బ్యాక్ ఫీచర్స్ కూడా మనకి ఈ ఫోన్లో అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ స్క్రీన్ గార్డ్ అండ్ బ్యాక్ కేస్ అయితే మనకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఈ ఫోన్ యొక్క రివ్యూ అయితే. అండ్ ఫైనల్లీ ఈ ఫోన్ ఎవరి కోసం అంటే స్ట్రిక్ట్లీ 15,000 లోపే తీసుకోవాలి అనుకుంటే ఇది ఒక ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ 15,000 లోపు చూస్తే మనకి రియల్మీ 8 4G ఫోన్ కూడా అవైలబుల్గా ఉంది.
సో మన నెక్స్ట్ వీడియోలో రియల్మీ 8 అండ్ రెడ్మీ నోట్ 10s కంపారిజన్ వీడియో అయితే చేస్తాము. ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఏ ఫోన్ తీసుకోవాలని డిసైడ్ అవ్వచ్చు. ఇది రెడ్మీ నోట్ 10s ఇనిషియల్ ఇంప్రెషన్ అయితే. నెక్స్ట్, బయట కరోనా అయితే హెవీగా ఉంది, ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్, బీ హ్యాపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.